రైతు సోదరులకు నమస్కారం. ఈరోజు మనం మహబూబాద్ జిల్లా కేశవరావు మండలం తిమ్మంపేట గ్రామంలో ఉన్నాం. రైతు తనకున్న 4 ఎకరాల పత్తిలో మన సురభి పల్నీస్ వాళ్ళది స్ప్రే చేయడం జరిగింది. ఈ సురభి స్ప్రే చేయడం వల్ల ఎలాంటి మార్పులు వచ్చిన పత్తి చేనులో ఒకసారి మనం రైతు మాటల్లో విందాం. నమస్కారం అండి. మీ పేరండి? బోడా విజేందర్. ఏ ఊరు? తిమ్మంపేట కాలనీ దండ. ఓకే. ఇది స్ప్రే చేసి ఎన్ని రోజులు అవుతుందండి సురభి? 8 రోజులు అవుతుందండి. ఇది స్ప్రే చేయకముందు ఎలా ఉంది, చేసిన తర్వాత ఎలా ఉంది? ఇది స్ప్రే చేయకముందు ముడతా ఉండే. ఇది స్ప్రే చేయడం వల్ల ముడత కానీ గ్రోతింగ్ కానీ స్ప్రైట్ బ్యాండిల్ కానీ రావడం జరిగింది. కొంచెం పెరుగుదల కూడా రావడం జరిగింది. మంచిగా నీట్గా దోమ గిట్ట ఏం లేదండి. ఇది వరకు దోమ ఉండే, ఇప్పుడు దోమ గిట్ట ఏం లేదండి. ఏమైనా పురుగు గిట్లా నవ్వపడుతుందా అండి? పురుగు కూడా ఏం లేదండి. ఏం లేదు. మంచిగా నీట్గా వచ్చేసి నీట్గా ఉంది. ఫ్లవరింగ్ ఇట్లా స్టార్ట్ అయిందా? ఫ్లవరింగ్ చాలా బాగా వచ్చిందండి. ఫ్లవరింగ్ వచ్చింది. సైడ్ బ్రాంచెస్ కూడా బాగా అధికంగా వచ్చాయి. సైడ్ బ్రాంచెస్ దగ్గర కొమ్మలు రావడం జరిగింది. ఒకసారి గమనించవచ్చు అందరూ. దగ్గర కొమ్మలు రావడం జరిగింది. మంచిగా సైడ్ కొమ్మలు వచ్చేసాయి. ఇగో పూత కూడా స్టార్ట్ అయింది. పూత కూడా బాగా వస్తుంది. మంచిగా ఇగో పూత కూడా బాగా వచ్చింది. కొమ్మలు కూడా విపరీతంగా రావడం జరిగింది. దగ్గర కొమ్మలు, దగ్గర పూత బాగా వచ్చింది. పల్నీస్ సురభి వాడడం వల్ల మంచిగా గ్రోత్ రావడం జరిగింది. సైడ్ బ్రాంచెస్ వచ్చి బాగుంది. తోటి రైతులు వాడుకోవచ్చా అండి? వాడుకోవచ్చు అండి. ఎలాంటి ప్రాబ్లం కానీ, రైతులకు అధికంగా దిగుబడి వస్తుంది కానీ ఎలాంటి ప్రాబ్లం కాదండి. ఓకే అండి.